ఇక కేసీఆర్ దృఢ సంకల్పం, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తి, జయశంకర్ సార్ మార్గదర్శనంలో సాగించిన అసమాన పోరాటం, అమరవీరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. ఈ గడ్డపై ప్రజలందరూ ఆత్మ గౌరవంతో బ్రతికిండ్రు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొదలైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొదలైందని, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసున్న తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ ఏలుబడిలో అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణ, ఐటీ, పరిశ్రమలు, పల్లె, పట్టణ ప్రగతి ఇలా అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించి దేశానికే దీపస్తంభంలా నిలిచిందని గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలో ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పంజాబ్, హర్యానాను తలదన్ని నెంబర్ 1 స్థానంలో నిలిచి జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని నిజం చేసిందని స్పష్టం చేశారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో రైతే రాజు అన్న స్ఫూర్తి పక్కకు పోయిందని వాపోయారు. ఇప్పుడు ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారెడు లైన్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం పడిపోతుందని, ఐటీ, ఇండస్ట్రీ రంగాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో, మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని, వ్యవసాయ రంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని, ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళిచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని, నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుడిని, ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడిని, 79 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుడిని వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు, 1000 గొంతులు మోగాలే. అనేక ఆటుపోట్లు, రాజకీయ అవరోధాల మధ్య మీడియా, ధన, కండబలం లేకుండా గుండెబలంతో 47 ఏళ్ల వయసులోనే ప్రత్యేక పోరాటానికి అంకురార్పణ చేశారని కేటీఆర్ చెప్పారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎంతమంది అవహేళన చేస్తున్నా కేసీఆర్ ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేశారని చెప్పారు. 2001 కరీంనగర్ సింహగర్జన సభలో ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని పిలుపునిచ్చిన దమ్మున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇంటింటికి నల్ల నీళ్లిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. నల్గొండలో ఫ్లోరోసిస్ ను శాశ్వతంగా తుడిచిపెట్టిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. తలసరి ఆదాయంలో దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ 1గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించి ఆరోగ్య రంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను 3వ స్థానానికి చేర్చింది కేసీఆర్ కాదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే అపనమ్మకాన్ని పోగొట్టి ఆడబిడ్డలు సర్కారు దవాఖానాల్లో కేసీఆర్ కిట్లను తీసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది వాస్తవం కాదా? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం తెచ్చి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల జమ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దించితే తెలంగాణను మోసం చేస్తే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పాలంటే చాలా తెగింపు కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఈ ఒక్క మాట చాలు. కేసీఆర్ తెగింపు, కేసీఆర్ గుండె ధైర్యం, కేసీఆర్ యొక్క ఆలోచన పట్టుదల ఎట్లాంటిదని చెప్పడానికి. కేవలం ఉద్యమంలోనే కాదు, ఆ తర్వాత రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా ఒక తపస్సులాగా, ఒక అకుంఠిత దీక్షతో 10 ఏళ్ల పాటు మరి సొంత ఇల్లు కడితే ఎంత జాగ్రత్తగా ఇటుక పేర్చి కడతామో అట్లా ఒక రాష్ట్రానికి అన్ని రకాల వసతులు ఏమేమి ఉండాలి, మన పల్లెలు ఎట్లుండాలి, మన పట్టణం ఎట్లుండాలి, పల్లెల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, ఒక వైకుంఠ ధామం ఉండాలి, ఇంటింటికి నల్లు ఉండాలి, ఇంటి ముంగట చెట్టు ఉండాలి, ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలి, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ ఉండాలి, ఒక ట్యాంకర్ ఉండాలి, బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఆఖరికి పెద్ద మనుషులు తిరిగేందుకు ఒక పార్కు కూడా ఉండాలి, ఆ పిల్లలు ఆడుకునేందుకు ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్. కాంగ్రెస్ రాగానే తెలంగాణలో మళ్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం నడుస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సి వస్తోందని విమర్శించారు. 20 నెలల్లో 51 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కోల్పోయి మళ్లీ బానిసత్వంలోకి వెళ్లనుందని వాపోయారు. తెలంగాణను బాగుచేసి సాగును సుసంపన్నం చేసి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులను నిర్మించి కాంగ్రెస్ కు అప్పజెప్తే దిక్కుమాలిన ఆలోచనలు, పనికిరాని విధానాలు, పనికిమాలిన పనులతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టకున్నా, ఒక్క కొత్త రోడ్డు వేయకున్నా, ఒక్క ఎకరాకు నీళ్లివ్వకున్నా 20 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. అప్పులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.